ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ఎవరైనా యేసుక్రీస్తును ప్రభువును ప్రేమించకుండా పక్క వ్యక్తిని కూడా ప్రేమించలేరు. ఆయన్ని ప్రేమిస్తే ఒకడు ఆ దేవాదేవుని ప్రేమిస్తే తన భార్యను ప్రేమించగలడు. దేవుణ్ణి ప్రేమిస్తే భార్య తన భర్తను ప్రేమించగలదు. దేవుణ్ణి ప్రేమిస్తే నీ పక్కనున్న వాడిని ప్రేమించగలరు. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు సంఘాన్ని ప్రేమిస్తావు, దైవ సేవకుని ప్రేమిస్తావు. ఫస్ట్ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో శత్రువును కూడా అతను ప్రేమించగలడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు ఎవ్వరిని ప్రేమించలేవు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో అతడు దేవుని మాటను చక్కగా నెరవేర్చగలడు. దేవుని మాటను చక్కగా తీసుకెళ్ళగలడు. దేవుని మాటను అందరికీ ప్రకటించగలడు. చూడండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా ఎవరిని ప్రేమించలేవు. నువ్వు అనుకోవచ్చు, నేను అందరినీ ప్రేమిస్తూ ఉన్నాను, కానీ లోపల శత్రుత్వం కలిగి, లోపల కుళ్ళు కలిగి, లోపల అసూయ కలిగి, లోపల ద్వేషం కలిగి పైకి మాత్రం ఎలా ఉంటావు? అందరినీ ప్రేమించే వ్యక్తిగా ఉంటావు. అది ప్రేమ అండి? అది ప్రేమ కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ సంపూర్ణమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, ఎక్కడా దొరకని ప్రేమ. ఆ దేవాదేవుని ప్రేమిస్తే నువ్వు కూడా అలాగే ప్రేమించగలవు, అలాగే క్షమించగలవు, అలాగే అందరి ఎదుట అతనికి మరి సంపూర్ణమైన ప్రేమ చూపించగలవు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ పక్కనున్న సహోదరుని ప్రేమించలేరు. మరి పక్కనున్న సహోదరునే నువ్వు ప్రేమించలేకపోతున్నావు, మరి శత్రువుని ఎలా ప్రేమిస్తావు? దేవుడు శత్రువుని ప్రేమించమన్నాడు, శత్రువుకు భోజనం పెట్టమన్నాడు, శత్రువుకు సహాయం చేయమన్నాడు. మరి ఎలా చేయగలవు? యేసయ్యను ప్రేమించకుండా ఎవరిని ప్రేమించు. ఆయన అంటున్నాడు, చూడకుండా కనిపించిన నన్నే ప్రేమించలేని వాడివి కనిపించే నీ సహోదరుని ఎలా ప్రేమిస్తావు? ఈరోజు ఒకటే అండి, ఒక మంచి తీర్మానం తీసుకో. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు మనస్ఫూర్తిగా నీలో నువ్వే ప్రశ్నించుకో. నీ పక్కనున్న సహోదరుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? ప్రేమించలేదు. కానీ ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది, మొదట నువ్వు నన్ను ప్రేమించలేదు కాబట్టి ఈ సహోదరుని ప్రేమించలేకపోతే. ఇప్పుడు ఒక మంచి తీర్మానం నీలో కలిగించబడాలి. ఎందుకంటే వాక్యం ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంపూర్ణంగా నువ్వు ప్రేమించడానికి సిద్ధపడు. అలా ప్రేమించగలిగితే ఎవరైనా ప్రేమించగలరు. నేను ఎప్పుడో తిట్టుంటారు చూడు, ఎప్పుడో నీకు తెలియకుండా నీ మీద చాడీలు చెప్పుంటారు చూడు, వాళ్ళని ఈరోజు నువ్వు మనసులో పెట్టుకొని దేవుని ఆరాధిస్తావు. అది ఎంత మాత్రం కరెక్ట్? ఈరోజు ఒకటే, అవన్నీ నీలో తొలగించబడాలంటే, అవన్నీ నీలో కొట్టివేయబడాలంటే, యేసయ్య నిన్ను సంపూర్ణంగా ఇప్పటి నుంచి నేను ప్రేమిస్తానని ఒక మంచి తీర్మానం తీసుకో. నీ శత్రువులందరినీ నువ్వు మిత్రులుగా చూడగలవు. నీ శత్రువులందరినీ పిలిచి నువ్వు భోజనం పెట్టగలవు. నీ శత్రువులందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించగలవు. ఒక మంచి తీర్మానం తీసుకో. ప్రభువు నిన్ను అన్ని విషయాల్లో ఈ మాట ద్వారా నేను దీవించి వర్ధిల్ల చేయబోతున్నాను. ఆమె ఇంద్ర కోసం చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఈ మాట ప్రకారం మొదట యేసుక్రీస్తు ప్రభువా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాలని ఒక తీర్మానం కలిగినప్పుడు అతడు ఎవరినైనా ప్రేమించగలను. శత్రువులను కూడా మిత్రులుగా చూడగలడు, శత్రువుకు భోజనం పెట్టగలడు, శత్రువుకు సహాయం చేయగలడు. అట్టి మనస్సును ప్రతి వారికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.